హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కార్తిక్. సో ఈరోజైతే నేను పటాన్చెరులోని శ్రీ వెంకటేశ్వర ఆర్ సినిమాస్ థియేటర్లో ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ చూడడానికి అయితే వచ్చాను. సో ఈ థియేటర్ని అయితే రీసెంట్గా రెనోవేట్ చేసి దీపావళి అప్పుడైతే రిలీజ్ చేశారు. సో ఈ థియేటర్ అయితే ఇప్పుడు చూడడానికి చాలా బాగుంది. ఈ థియేటర్ని అయితే 1979లో కన్స్ట్రక్ట్ చేశారంట. బట్ ప్రెసెంట్ అయితే రెనోవేషన్ తర్వాత థియేటర్ అయితే చాలా క్లాస్గా చూడడానికి అయితే చాలా బాగుంది. సో ఇక్కడ మనకి బుకింగ్ కౌంటర్ అయితే ఉంది. థియేటర్కి సంబంధించిన టికెట్స్ అయితే మనం డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా అయితే తీసుకోవచ్చు. సో ఇప్పుడు థియేటర్ లోపలికి అయితే వెళ్దాము. సో లోపలికి వెళ్ళగానే మనకి అక్కడే క్యాంటీన్ ఏరియా ఇంకా వెయిటింగ్ హాల్ అయితే ఉంటుంది. సో ఈ థియేటర్ లోపలైతే మనకి చాలా నీట్గా అండ్ క్లీన్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం ఆ హాల్ లోపలికి అయితే వెళ్దాము. సో లోపల ఇంటీరియర్ కూడా చూడటానికి అయితే చాలా బాగుంది. సో థియేటర్లో అయితే మొత్తం మనకి 2 క్లాసెస్లో కూడా పుష్ బ్యాక్ సీట్స్ అయితే ఏర్పాటు చేశారు. సో సీటింగ్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. థియేటర్లో మనకు ఓన్లీ 2 క్లాసెస్ ఉంటాయి, బాల్కనీ ఇంకా ఫస్ట్ క్లాస్. సో బాల్కనీ అయితే 150, ఫస్ట్ క్లాస్ అయితే 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో ఈ థియేటర్లో మనకి సౌండ్ సిస్టమ్ వచ్చేసి డాల్బీ 7.1తో రన్ చేస్తున్నారు. సో సౌండ్ అయితే చాలా బాగుంది, మంచి బేస్ అయితే ఉంది మనకి. సో ఈ థియేటర్లో ప్రొజెక్టర్ వచ్చేసి క్రిస్టీ లేజర్ 4K ప్రొజెక్షన్ అయితే యూస్ చేస్తున్నారు. సో వీడియో క్వాలిటీ అయితే మనకి చాలా బాగుంటుంది. ఈ థియేటర్లో అంబియన్స్ అయితే చాలా బాగుంది. సో పటాన్చెరు ఏరియాలో ఇది వన్ అండ్ ఓన్లీ థియేటర్. సో వెనకైతే మనకు ఒక రోలో సోఫా సీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు బాల్కనీ ఎంట్రన్స్కి రైట్ సైడ్లో ఉన్న డ్రెస్ సర్కిల్ వేలో అయితే వెళ్ళి నేను మీకు డ్రెస్ సర్కిల్లో కూడా సీటింగ్ ఎలా ఉందో చూపిస్తాను. సో ఇక్కడ కూడా మనకి బాల్కనీలోకి అయితే ఒక ఎంట్రన్స్ ఉంది. అండ్ ఈ లాస్ట్ ఎంట్రన్స్ వచ్చేసి మనకి ఫస్ట్ క్లాస్ ఎంట్రన్స్. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాము. లోపల స్క్రీన్ అయితే చూస్తున్నారు కదా, మనకి చాలా పెద్దగా అయితే ఉంది. అండ్ నేను చెప్పినట్టుగానే డ్రెస్ సర్కిల్లో కూడా మనకి సేమ్ సీటింగ్ అయితే ఉంది. సో సీటింగ్ అయితే చాలా బాగుంది ఇక్కడ కూడా. సో ఈ థియేటర్లో మనకి నియర్లీ 600+ సీటింగ్ అయితే ఉంది. సో ఫస్ట్ క్లాస్ అయితే మనకి 150+ సీటింగ్ ఉంది. అండ్ బాల్కనీలో 400 సీటింగ్ వరకు అయితే ఏర్పాటు చేశారు. ఫస్ట్ క్లాస్లో అయితే మనకి బేస్ క్వాలిటీ ఇంకా హై అయితే అనిపించింది నాకు. సో ఈ థియేటర్ చుట్టూ మనకి చాలా ఖాళీ ప్లేస్ అయితే ఉంది. సో ఇక్కడ పార్కింగ్ చేసుకోవడానికి మనకి చాలా ప్లేస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి మొత్తం కూడా 2 వీలర్ పార్కింగ్ అయితే ఉంటుంది. దానికి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ థియేటర్కి మనకి ఫ్రంట్ సైడ్లో అయితే 4 వీలర్ పార్కింగ్ కూడా ఉంటుంది. 4 వీలర్కి 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ థియేటర్ ముందైతే మనకి మొత్తం కూడా ఒక గార్డెన్ ఏరియా లాగా ఏర్పాటు చేశారు, చుట్టూ చెట్లేసి. సో ఓవరాల్గా థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు బాగా నచ్చింది. ఫ్యామిలీతో మీరు థియేటర్ని అయితే విజిట్ చేయొచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ మీరు థియేటర్లో ఏదైనా మూవీ చూస్తుంటే కమెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.